నీలి సిటీ ట్రావెలర్కి స్వాగతం, వెల్కమ్. ఫారెన్లో ఉన్నాను అనుకుంటున్నారా ఇటు కొంపదీసి? లేదండి బాబు, ప్రస్తుతానికైతే చెన్నైలో ఉన్నాం. అన్ని దేశాల జెండాలు ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ చెన్నైకి వెన్నుముకలు అనేది. ప్రతి పెయిడ్ ప్రమోషన్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఏదో సీ ఫుడ్ ఎక్స్పో, ది ప్యాలెట్ సీ ఫుడ్ ఎక్స్పోకి వచ్చాము. ఏంటంటే లాస్ట్ మంత్ ఒకసారి చేసాము, రెస్పాన్స్ బాగుంది, అందుకనేసి మళ్ళీ సీ ఫుడ్ ఎక్స్పో చేయడానికి వచ్చాను ఇక్కడికి. బాగుంది, బట్ ఏంటంటే చేపలు ఎలా పెంచాలి, రొయ్యలు ఎలా పెంచాలి, అదటి ప్రాన్స్ ఎలా పెంచాలి, వాటి తాలూకు ఎక్విప్మెంట్స్, బ్యాగ్స్, జ్యూట్స్, సమ్ వాటర్ రిసోర్సెస్, ఫ్యాన్స్, కూలర్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం ఎక్స్పో చేశారు. బాగుంది ఎక్స్పో, ఒకసారి చెక్ చేసుకోండి, వీడియో పెడతాను. ఏమైనా మీకు నచ్చితే నేను కూడా కొన్ని అక్వేరియమ్స్ కూడా ఫిషెస్ తీశాను, కొన్ని డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి, పీతలు, రొయ్యలు ఇలాంటివన్నీ చాలా పెట్టారు. ఇదే లాస్ట్ డే ఈరోజు నాకు, అందుకనేసి కొంచెం లేట్ అయింది, కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయి, బట్ బాగుంది. ఇవి రొయ్యలు చూడండి ఎంత అందంగా ఆడుకుంటున్నాయో. ఇది ఫిష్ ఎక్స్పోలోని ఒక పార్క్ అనమాట. ఎక్వేరియంలో పెట్టి వాళ్ళు టైప్ మోడల్స్ చెప్పారు. ఫిషెస్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్. ఇందులోని ఇవేవో కానాగదులు అంటారు కదా, దీంట్లో చూడండి డిఫరెంట్. దీంట్లో గోల్డ్ ఫిష్, ఎంత రేట్గా ఉన్నాయి. ఎక్వేరియంలో పెంచుకుంటాం కానీ ఒరిజినల్ ఫిష్ చూడండి, ఇది ఎలాగ కరిస్తుందో. పీత దీనికి ఏం పని లేనట్టుంది, అలా వస్తూనే ఉంటుంది. ఇందులో రెయిన్బో ఫిషెస్ ఇవి. ఫిషెస్లో చాలా వెరైటీగా ఉంటాయి ఇవి. స్నేక్ ఫిషెస్, రెయిన్బో ఫిషెస్, డాల్ఫిన్స్, ఫోటో. ఇందులో ప్రాన్స్లో వెరైటీ ఫీల్డ్ అండ్ ఇది బటర్ఫ్లై షిప్, స్క్వాడ్ ఫిల్టర్ స్టిప్స్, బ్లాంక్ స్క్వాడ్, పైనాపిల్ స్క్వాడ్, ఫీల్డ్ అండ్ తోలు బొమ్మలు చాలా రోజులు వచ్చి తోలు బొమ్మలు ఎప్పుడు చిన్నప్పుడు మళ్ళీ రీచ్గా చూసి చాలా బాగున్నాయి తోలు బొమ్మలు. పిల్లలా వస్తే బాగుంటాయి. స్టార్ ఫిష్, రాజస్థాన్ తయారీ బొమ్మలు, వాల్ స్టిక్చెస్ అందంగా తీసి చూడండి. రాజస్థాన్ వాల్ స్టిక్చెస్ రేట్ కాదు కానీ దాని స్ట్రక్చరింగ్ చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ డ్రమ్స్, వాల్ స్టిక్చెస్ చాలా గ్లామర్గా ఉన్నాయి, డిఫరెంట్గా కనబడుతుంది. స్పెషల్ ప్రాన్సా సార్? ప్రాన్సా? ఆల్ ప్రాన్స్ మళ్ళీ కింద వేసుకోకుండా బాగుంటుంది. ఎలా పెట్టంటే దేవి సీ ఫుడ్స్ ఉంటారు. జస్ట్ నార్మల్ వ్యూ, అది ఏదో పెట్టాడు కానీ ఉపయోగం లేదు పెట్టాడు. aquatic total చాలా
బైట్స్ రైడ్ బర్త్డే ఫిషరా equipment, complete equipment, fishing equipment. ఇప్పుడుకి అదే చేపలు పట్టడానికి జాలీలు కావాలి కదా, అది జాలీ. ఇప్పుడు పండు ఇలా ఉండాలి. ఆర్గానిక్ చెక్రే ఇక్కడ పీత ఉందిరా, పీతలు పట్టడానికి తిలాపియా, ట్యూనా ఫిష్ డబ్బాలు, tilapia, esquima, curry, cutlets. పచ్చళ్ళు, చేపలు, మోల్డ్ వస్తుంది. నీలి సిటీ ట్రావెలర్కి వెల్కమ్. మీ సన్నీ మాట్లాడేది. అందరూ బాగున్నారు కదా? ప్రస్తుతానికైతే చెన్నై మ్యూజియంలోని చెన్నై ఎగ్మోర్ మ్యూజియంలో కళాశైన్ అని ఒక ఆర్టికులేట్ ఎక్స్పో ఓపెన్ చేశారు. చాలా బాగున్నాయి, ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఒకసారి చూడండి. డిఫరెంట్గా అయితే రాజస్థాన్ ఐటమ్స్ బాగున్నాయి, మిగిలిన అన్నీ డిఫరెంట్ ఏమి ఉండదు. రాజస్థాను తోలుబొమ్మల ఆట, తోలుబొమ్మలు ఇవన్నీ కొంచెం నీట్గా పెట్టారు. ఆడుకోవడానికి బాగుంటాయి. పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకొని వచ్చి వాళ్ళు చూపించి 2-3 తోలుబొమ్మలు అట్టుకున్నారనుకోండి, పిల్లలకి బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు తోలుబొమ్మలు ఎప్పుడు చూడలే కదా, ఇప్పుడు చూడొచ్చు అనమాట. తోలుబొమ్మలు మాత్రం సూపర్గా ఉన్నాయి. తోలుబొమ్మలు ఆట. ఓ, తాడు కట్టారు. తోలుబొమ్మల ఆటలు ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసాం అలాంటివన్నీ. సరిదా కదా, రెండు ఎంత బాగున్నాయి. ఓహో, బాయ్ గర్ల్. కలంకారీ కొయ్యి బొమ్మల ఆటో, ఏనుగులు బాగున్నాయి. మళ్ళీ మాల్ కామన్ రెగ్యులర్ మాల్. వెరైటీగా ఏమైనా ఉంటే చూద్దామనేసి అనుకుంటున్నాం. గోల్డ్ పెట్టారు, 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటున్నాం పెట్టారు. ఆటోమేటిక్ ఏదో ఫోటో ఫ్రేమ్స్ ఎప్పుడు ఉండగా అన్నప్పుడు అది పెట్టాడు.
బుద్ధుడు విత్ ట్రీ, కుబేరుడు, వెంకటేశ్వర స్వామి, నటరాజు విగ్రహం, ఇంటికి మొబైల్ శివునికి చెట్టు చూడండి ఎంత బాగుందో బ్రాస్తున్న బుద్ధుడు చూడండి ఎంత బాగుంది. ఎవరికైనా కావాలంటే ఎగ్మోర్ మ్యూజియంలో పెట్టారు ఇవన్నీ, తీసుకోవచ్చు కావాలంటే వచ్చి. ఎగ్మోర్ మ్యూజియం మరి ఎన్ని రోజులు ఉంటుందని తెలియదు, ఒకసారి అడుగుదాం. సంస్కృతి అనమాట, రాజస్థాను అన్నిటిలో మొత్తం ఇవన్నీ నార్మల్ హ్యాండ్ క్రాఫ్ట్స్, నార్మల్ పికిల్స్ అన్ని రకాల పిక్సెల్స్ ఉంటాయి. సో వెరైటీగా ట్రైన్స్, స్వీట్స్, సంథింగ్ ఏంటో నార్మల్ రెగ్యులర్గా ఉన్నాయండి. బ్రాస్ విగ్రహాలు అనుకుంటా, బుద్ధుని కారు, కప్పలు, రాజుల కాలం నాటి కప్పలు అనుకుంటా, కప్పలు విగ్రహాలు, నెమలి, కూర్మం గారు విగ్రహాలే. కంచు మొత్తం బ్రాస్ అవి యూజ్ చేశారు, మొత్తం బ్రాస్తోని వాడారు ఆ విగ్రహాలన్నీ. విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. నందీశ్వర్ గారు, పిల్ల కుప్పిల్ల, బ్యాంగిల్స్ ఇవన్నీ కామన్. బ్యాంగిల్స్, లేడీస్ పర్పస్ ఇయర్ బ్యాంగిల్స్ వెరైటీగా ఉన్నాయి. మోడల్స్ యాంటిక్గా కనబడుతుంది, యాంటిక్ మోడల్స్ అన్నీ పెట్టారు, కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. డిఫరెంట్గా ఉన్నాయి ఇవి, ప్లాటినం స్టైల్లో ఉన్నాయి. నేను లాకెట్స్, కార్ బొమ్మలు ఇవన్నీ పిల్లలకి.